ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది. కానీ 85 లక్షల చెత్తను యాక్చువల్గా వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త పన్నేయటమే కాదు, చెత్త పన్నేసింది చెత్తను క్లీన్ చేయడానికి. కానీ ఆ చెత్తని డంప్ యార్డ్స్లో 85 లక్షలు ఇచ్చింది. అయితే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ ఎన్ని లక్షల చెత్త ఉంది, 85 లక్షలు ఉందంటే అక్కడికక్కడ ఆదేశించారు 2025 అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని. దానికి తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం. ఆ కంపెనీ 2 లక్షలుగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. నిన్న సాయంకాలానికి 85 లక్షల్లో 79 లక్షలు పూర్తి చేశారు. 79 లక్షల చెత్తని లెగసీని క్లియర్ చేశారు. ఇంకా కేవలం 6 లక్షలే ఉంది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం. అయితే రోజుకి 55,000 టన్నులు చేస్తున్నారు. గత 2 నెలల్లో వర్షాలు ఉండటం వల్ల కొంత అంతరాయం జరిగింది. ఇలాంటి ఎవరికి అయిపోయింది. రోజుకి ఇప్పుడు 55,000 టన్నులు ఎక్వైజ్ చేస్తున్నారు. బహుశా ఇంకొక 10 రోజుల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. అయితే గ్రౌండ్ లెవెల్కి తీసుకుంటే 85 లక్షలు ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, గ్రౌండ్ లెవెల్కి 85 లక్షలు. కొన్ని దగ్గర గ్రౌండ్ లెవెల్ కంటే కింద 2 అడుగులు 3 అడుగులు అడుగుంది. ఇక్కడైతే దాదాపు 5 అడుగుల పైన ఉంది అంటున్నారు. సో ఇదంతా కూడా యాక్చువల్గా మరొక 2 నెలలు టైం ఇచ్చాం. ఆ 2 నెలల్లో పూర్తవుతుంది. ఏదేమైనప్పటికీ 85 లక్షల టన్నుల చెత్త ఏదైతే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం మిల్చిపోయిందో గ్రౌండ్ లెవెల్లో, ఆ మొత్తాన్ని రేపు అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేస్తున్నాం లోపల. ఈరోజు దోన్లో అయితే ఆల్మోస్ట్ 50,000 టన్నులు ఇక్కడ మిగిలిపోయింది. గత ప్రభుత్వం దోన్లో 50,000 టన్నుల చెత్తను వదిలేసిపోయింది. దాంట్లో నిన్నటికి 36,000 టన్నులు కంప్లీట్ చేసేసారు. రోజు 1,600 చేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మిగిలింది మరొక 1 వీక్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది.